అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంతోమంది కామెంట్స్‌లో అడుగుతున్నారు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఎనేబుల్ అవుతాయని. ఇక్కడ గనక మీరు స్క్రీన్‌లో చూస్తే వెబ్ ఆప్షన్స్ విల్ బి ఓపెన్డ్ ఆన్ ఈరోజైతే 25/7/2026 ఎట్ 6 పీఎం. సాయంత్రం 6కి అయితే ఓపెన్ అవుతాయన్నారు. ఇందాకైతే 3 పీఎం అని మనకు స్క్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు 6 పీఎం. అయితే ఆల్మోస్ట్ ఈరోజు నైట్ లోపు అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఎవరికైతే ఆన్‌లైన్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిందో వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అయిపోతాయి. బట్ అవ్వని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళేంటంటే రీఅప్‌లోడ్ చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. సరే మాకు వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అవ్వలేదని మీరు టెన్షన్ పడకండి. హెల్ప్‌లైన్ సెంటర్‌లు ఉంది అందుకే. మీకు ఏదైతే రీఅప్‌లోడ్ చేయమని అడిగారో అవి మీరు రీఅప్‌లోడ్ చేసేస్తే మీకు కూడా వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఓపెన్ అయిపోతే ఇమ్మీడియేట్‌గా ఫిల్ చేసేసుకోవాలి అనేది కాదు. వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అయ్యాయంటే రేపైనా చేసుకోవచ్చు. మీరు ముందుగా కొంత డేటా రెడీగా పెట్టుకోండి. ఇప్పటికే మీరు ఏ కాలేజ్‌లో ఆప్ట్ చేసుకోవాలి అనేది ప్రయారిటీ వైజ్ మీరైతే కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఉంటారు. అదే ప్రయారిటీ ప్రకారంగా కాలేజ్ కోడ్ మ్యాచ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఇవ్వండి. ఓకే. అండ్ మనమైతే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు వెబ్ ఆప్షన్స్లో చేయకూడని పనులు ఏంటి అనేది నేనైతే జాగ్రత్తగా చెప్తాను. అది జాగ్రత్తగా గుర్తుంచుకొని వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయండి. ఏ మిస్టేక్ చేసినా కూడా మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి. అయితే నిన్న వీడియోకి చాలామంది కామెంట్స్ పెట్టారు. మాకు ఆ పర్టిక్యులర్ కాలేజ్‌లో, పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్‌లో మాకు ఏ ఏ కాలేజెస్ వస్తాయో సెండ్ చేయండి సార్ అని. కామెంట్ రూపంలో ఇన్ని కాలేజెస్ మనం ఇవ్వాలంటే బల్క్‌లో మనకు కామెంట్ యాక్సెప్ట్ చేయదు. మీరేంటంటే మెంబర్‌షిప్ మన ఏఎస్ఎన్ విజన్‌లో రూ. 59 మెంబర్‌షిప్ ఉంటుంది ఏఎస్ఎన్ సపోర్టర్. అందులో జాయిన్ అయిన తర్వాత మనకి లింక్ కూడా ఇచ్చాం మన ఏఎస్ఎన్ విజన్‌లో. టెలిగ్రామ్ ఛానల్. చాలామంది పేరెంట్స్ టెలిగ్రామ్ ఛానల్ అంటే ఏంటో అనుకుంటున్నారు. అది కూడా వాట్సాప్ లానే. గూగుల్ ప్లే స్టోర్‌లోకెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ ఇన్‌స్టాల్ చేసుకొని, మన టెలిగ్రామ్ ఛానల్‌లోకి మీరైతే జాయిన్ అవ్వండి. అప్పుడు ఈ కాలేజ్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ స్క్రీన్ షాట్స్ అన్నీ గూడా ఎవరైతే మెంబర్‌షిప్ రూ. 59 కట్టారో మీరు అడిగినవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ మీ నేమ్‌తో అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు అందులో చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇన్ని కాలేజెస్ కాపీ పేస్ట్ చేయాలంటే మనకి ఇబ్బందవుతది. అది అసలు యాక్సెప్ట్ చేయదు కూడా కామెంట్‌లో తీసుకోవాలన్నా. ఆల్రెడీ ఒక శాంపిల్ చూపిస్తాను. ఇక్కడ ర్యాంక్ 5345 ఒకళ్ళకొచ్చిందనుకోండి. సీఎస్ఈ, ఓసీ బాయ్స్ వచ్చిందనుకోండి. వాళ్ళకి గుంటూరు కాలేజెస్ కావాలి. మీరు ఇలా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఉంటారు ఆల్రెడీ. కాబట్టి లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలంటే మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏంటనేది తెలియాలి. అవైతే రిలీజ్ చేశారు. దాని ప్రకారం చెక్ చేసుకోండి. కాబట్టి విట్ ఏపీ అయితే బోర్డర్ లైన్ ఉందని మీరు వదిలేసుకోవద్దు. అర్థమైందా? ఇయర్ అయితే ఇంటేక్ పెరిగింది. మనకి 1000 ఆర్ 2000 ర్యాంక్స్ అటు ఇటు లోపైతే సీట్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఓకే. బోర్డర్ లైన్ ఉంది. మనకొస్తదా రాదా కాదు. కౌన్సెలింగ్ 1 ఇది. యాస్ మెనీ యాస్ పాసిబుల్ హండ్రెడ్స్ ఆఫ్ కాలేజెస్ మీరు పెట్టుకోండి. నియర్లీ 50-100 కాలేజెస్ ఆప్ట్ చేసుకోండి. ప్రయారిటీ వైజ్. ఓకే. ప్రయారిటీ వైజ్ మీరు చెక్ చేసుకోవాలి ఇది. కొంతమంది మాకు ఎస్‌వియు రీజియన్ కావాలని అడుగుతారు. ఎస్‌వియు వాళ్ళకి. అంటే వీళ్ళు నాన్ లోకల్ కదా! వీళ్ళ కోటా తక్కువుంటది. చూడండి 4 మ్యాచింగ్ కాలేజెసే ఫౌండ్. వీళ్ళ కోటాలో ఇవి బెటర్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే. ఇలాగా పర్టిక్యులర్‌గా మీరు కామెంట్‌లో మెన్షన్ చేయాలి. ర్యాంక్, బ్రాంచ్, ఓసీలో కూడా నేను క్లియర్‌గా చెప్పాను. ఎస్సీ 1, ఎస్సీ 2 బాయ్స్, గర్ల్సా, ఈడబ్ల్యూఎస్ బాయ్స్, గర్ల్సా ఈ కేటగిరీ క్లియర్‌గా మెన్షన్ చేస్తే మీకైతే మెంబర్‌షిప్ జాయిన్ అయిన వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఏ ఏ కాలేజెస్ వస్తే బెటర్ ఛాన్సెస్ అనేది నేను ఇస్తాను. ఓకే. అవి చూసి మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఇంకా బెటర్ ఛాన్సెస్ మాత్రమే ఇవి. మీకు వీటికన్నా ఇంకా మంచి కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు 30,000 వాళ్ళకి 10,000 కాలేజీలు పెట్టుకోవాలనుకుంటారు. పెట్టుకోండి ప్రాబ్లమ్ లేదు. అవి వస్తే వస్తాయి లేకపోతే లేదు. ఇవైతే సేఫ్ కాలేజెస్ మీకైతే 99% వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది ఓకే. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒకసారి మనం ఇక్కడ గనక చూస్తే ఈనాడు పేపర్‌లో మీరిక్కడ ఓవరాల్‌గా 1,35,000 సీట్లయితే మనకున్నాయని చెప్పి కన్వీనర్ కోటా సీట్స్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ జేఎన్‌టీయూకే కింద జేఎన్‌టీయూ జీవీ, ఏయూ ఈట్లి కింద మొత్తం మీద 1,60,000 సీట్లయితే మనకున్నాయి. ఓకే. కాబట్టి 1,70,000, 1,80,000 వచ్చినా కూడా మీకైతే సీట్ అయితే వస్తుంది. జేఎన్‌టీయూ కాకినాడలో మీకు ఇంటేక్ అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ సీఎస్‌సీ సీట్లు చాలా కాలేజీల్లో డబుల్ అయ్యాయి. కాబట్టి ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్‌తో కంపేర్ చేసుకోవద్దు. ఓకే. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం మీరు చేయకూడని పనులు ఏమైతే ఉన్నాయో వెబ్ ఆప్షన్స్‌లో అవి జస్ట్ ఒక 2 మినిట్స్‌లో చెప్పేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మీరు విని జాగ్రత్తగా ప్రిపేర్డ్‌గా ఉండాలనేది నా అడ్వైస్. ఓకే.
ఇక్కడ గనక చూసుకుంటే మనకి వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అయ్యాక ఇక్కడ కాలేజెస్, కోర్సు, సీట్స్ ఇవన్నీ కూడా మనకి హైలైట్ అవుతాయి. ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయనేది. అయితే ఇక్కడ మీ ర్యాంక్ 5,000 అయినా, 25,000 అయినా వెబ్ ఆప్షన్స్‌లో ఒక చిన్న తప్పు వల్ల మీకు రావాల్సిన టాప్ కాలేజ్ అయితే మిస్ అయిపోతుంది. ఓకే. ఇవి ఏంటి మీరు చేయకూడని పనులు ఏమున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం జనరల్‌గా వీడియోలోకెళ్ళి. ఫస్ట్ మీరు చేసే తప్పేంటంటే సొంత జిల్లా, స్వగ్రామం కాలేజీలు మాత్రమే ఎంపిక చేసుకోవడం. ఓకే. ఇంకోటి మీరు చేసే తప్పేంటంటే కేవలం 15-20 వెబ్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వటం. ఇలా ఇవ్వకండి. ఓకే. 50-100 కాలేజెస్ లేదా 80-120 కాలేజెస్. నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చుకోండి. ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా మీకు ఆ కాలేజ్ వస్తదా లేదా అనేది కట్ ఆఫ్‌తో మీరు ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఇప్పుడు సొంత జిల్లా, స్వగ్రామం కాలేజీలు మాత్రమే ఎంపిక చేసుకోవడం వల్ల మీకు 10,000 ర్యాంక్ వచ్చింది. మీ సొంత జిల్లాలో రాలేదు. కంప్లీట్ అయిపోయింది. కొంచెం పక్క జిల్లా అయితే ఏముంది మీరు ఆప్ చేసుకోండి. మంచి భవిష్యత్తు ఉందంటే పక్క కాలేజ్‌కైనా డిస్ట్రిక్ట్ ఏముంది మనకిప్పుడు బసెస్ అవైలబుల్‌గా ఉన్నాయి కదా! కాలేజ్ బసెస్ ఉన్నాయి చూసుకొని ట్రాన్స్‌పోర్టేషన్ బావుంటే మీరు అవి కూడా ఆప్ చేసుకోండి. ఇంకొక మిస్టేక్ మీరు చేసేది ఏంటి అంటే స్నేహితులు లేదా బంధువులు చెప్పిన కాలేజ్‌లను బ్లైండ్‌గా ఫాలో అవ్వటం. ఓకే. మీ వాళ్ళు చెప్తారు అడ్వైస్. బట్ మీరు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోండి. మీరు పర్సనల్‌గా ఎంక్వైరీ చేసుకొని మీకంటూ ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటేనే అది బెస్ట్. అది నా అడ్వైస్. ఇంకోటి వెబ్ ఆప్షన్ సేవ్ చేసిన తర్వాత ఫ్రీజ్ లేదా కన్ఫర్మ్ చేయటం మర్చిపోవద్దు. చాలామంది వెబ్ ఆప్షన్స్ పెట్టి ఫ్రీజ్ చేయరు. ఫ్రీజ్ చేసేసి వదిలేసినా కన్ఫర్మ్ అయిపోతాయి. సేవ్ అవుతాయి. మీకు టైం అయిన తర్వాత ఆప్ట్ అయిపోద్ది. ఆ బటన్ మాత్రం క్లిక్ చేయండి. కాలేజ్ కంటే బ్రాంచ్ మాత్రమే లేదా బ్రాంచ్ కంటే కాలేజ్ మాత్రమే ముఖ్యమని భావించడం. ఓకే. కాలేజ్ కోసం ఏ బ్రాంచ్ అయినా జాయిన్ అయిపోతారు. అది ఇన్ కేస్ అది యూజ్‌లెస్ అనుకుంటే. లేదు బ్రాంచ్ కోసం యూజ్‌లెస్ అయినా కూడా కొన్ని కాలేజెస్ ఆప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉందన్నమాట. అలాగా మనకేంటంటే ఆహ్, కొంచెం థింక్ చేయండి ఆప్ట్ చేసుకునే ముందు. అండ్ నెక్స్ట్ కాలేజ్ కోడ్ తప్పుగా ఎంపిక చేయడం. ఇది చాలామంది చేసే మిస్టేకే. జనరల్‌గా వీవీఐటీ, పీయూ అని ఉంటది. వీఐటీ, పీయూ అని ఉంటది. మధ్యలో ఆ వి అనేదే మిస్ చేశారనుకో మీకు విట్టేపీ రాబోయి వీవీఐటీ వస్తది. అలా చాలా కాలేజెస్‌లో మీకు డిఫరెంట్ నేమ్స్ ఉంటాయన్నమాట. అవి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎన్ఆర్ఐ ఒకటుంటది. ఎన్ఆర్ఐటీ ఒకటుంటది. కాలేజ్ కోడ్ అనేది జాగ్రత్తగా చెక్ చేసుకోవడం మీ రెస్పాన్సిబిలిటీ. మీరు ఏది పెడితే అదే ఇస్తుంది. అది ఒక సిస్టమ్ దానికంటూ ఒక బ్రెయిన్ ఉండదు. మనం ఇచ్చింది బ్లైండ్‌గా ఫాలో అయిపోతుంది. అండ్ కేటగిరీ, జెండర్ సరిగ్గా పరిగణలోకి తీసుకోకుండా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం మాత్రం చేయకండి. ఓకే. అండ్ గత సంవత్సరం ఇది చాలామంది చేసే మిస్టేక్. గత సంవత్సరం కట్ ఆఫ్స్ ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటాయని అనుకోవడం. గత సంవత్సరం లాగా అయితే ఉండవు. ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతాయి. అవి ఏంటంటే ఒక అవగాహన కోసమే మనం తీసుకోవాలే తప్ప వస్తదా రాదా పక్కన పెడితే మనం ఆప్ చేసుకోవాల్సిన 100 కాలేజెస్ అయితే మీరు ఆప్ చేసేసుకోండి. అండ్ అటానమస్ కాలేజీల గురించి తెలియకుండా వాటిని రిజెక్ట్ చేయటం. ఓకే. ఇదొక మిస్టేక్ మీరు చేసేది. అండ్ ప్లేస్‌మెంట్స్, ఇంటర్న్‌షిప్స్, హైయర్ స్టడీస్ ఇవన్నీ మీరు ముందుగానే చూసుకోవాలి. ఇప్పటి వరకు కూడా కాదు. హాస్టల్, ట్రాన్స్‌పోర్ట్ ఇవన్నీ ఆల్రెడీ చూసుకొనే ఉంటారు. యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ లేదా ఇతరులు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ లిస్ట్‌ని మాత్రం కాపీ చేయకండి. మీరు పర్సనల్‌గా ఎంక్వైరీ చేసుకోండి. 1,00,000 చెప్తారు బయటోళ్ళు. మీరు ఏంటి మీ లైఫ్‌కి మీరు జాయిన్ అవుతున్నారు కాబట్టి అది కరెక్టా కాదా అనేది మీరు పర్సనల్‌గా ఎంక్వైరీ చేసుకోండి. అండ్ వెబ్ ఆప్షన్ సేవ్ చేసిన తర్వాత ప్లీజ్ కన్ఫర్మ్ ఇదైతే రిపీట్ అయింది మనకి. నెక్స్ట్ కౌన్సెలింగ్ రౌండ్స్‌లో ఫస్ట్, సెకండ్, ఫైనల్ ఫేజ్ కోసం సరైన స్ట్రాటజీ లేకుండా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం. ఓకే. స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. కౌన్సెలింగ్ 1లో ఒకలాగా మనం థింక్ చేయాలి. కౌన్సెలింగ్ 2లో ఇంకోలా థింక్ చేయాలి. కౌన్సెలింగ్ 3లో వేకెంట్ సీట్స్‌ని 1,00,000 వచ్చినా కూడా సీఎస్‌సి మంచి కాలేజ్‌లో ఎలా కొట్టాలి అనేది ఒక స్ట్రాటజీ ఉంటది. అవి మన ఫ్యూచర్ వీడియోస్‌లో అయితే వస్తాయి. దానికోసం మీరందరూ గూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. అండ్ వీలైనంత పాసిబుల్‌గా మెంబర్‌షిప్స్ అయితే తీసుకోండి. ఓకే. ఇవి మీరు చేయకూడని మిస్టేక్స్. ఇవైతే జాగ్రత్తగా మీరు కొంచెం కాన్షియస్‌గా ఉండి మీరు ఆప్ చేసుకుంటే మీరైతే మంచి కాలేజెస్‌లో మీ ర్యాంక్‌కి తగ్గ కాలేజెస్ అయితే వస్తాయనేది నా అడ్వైస్. ఓకే. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసేటప్పుడు హైప్ అని వస్తుంది. ప్లీజ్ హైప్ మీద క్లిక్ చేయండి. హైప్ ఇచ్చినట్లయితే యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ మనకి రీచ్ అయితే చాలామందికి వెళ్తుంది ఈ వీడియో. చాలామందికి అయితే హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.